లొకేషన్ చూస్తే అర్థమైపోతుంది. సో హాస్పిటల్కి అయితే వచ్చేసాను అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే నా ఈటీడీ 28th స్కాన్స్ అన్నీ చూసుకుంటే ఒక 11th వరకు టైం ఉంది. బట్ 6 వరకు చూద్దాము. 6th ఇంకా పెయిన్స్ రాకపోతే ఇంజెక్షన్ ఇద్దాము, పెయిన్స్ రావడానికి అని చెప్పారు, డాక్టర్ చెప్పారు. సో అందుకని మేము 6th వరకు చూసాము. నాకు ఇంకా పెయిన్స్ అయితే రాలేదు. సో అందుకని ఏం చేసాము అంటే ఇంక ఇంజెక్షన్ వేయించుకోవడానికి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. సో త్రూ ఇంజెక్షన్ పెయిన్స్ అయితే ఇండ్యూస్ చేస్తారంట. చూడాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా భయంగా ఉంది. ఎంత భయంగా ఉందంటే హాస్పిటల్ రిపోర్ట్ స్టార్ట్ కూడా మర్చిపోయాను. అలా అనమాట. స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే టెన్షన్, ఇంజెక్షన్ వేస్తే ఏమైపోద్దో ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా భయంగానే ఉంది. ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు ప్రస్తుతానికి. సో ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను. మీకు ఆల్రెడీ నా కళ్ళలో నీళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అంత భయంగా ఉందన్నమాట. నాకు ఎందుకో తెలియట్లేదు. ఫస్ట్ టైం కదా, మేబీ సెకండ్ అయితే ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోవచ్చు. ఫస్ట్ టైం కాబట్టి చాలా భయంగా ఉంది. సో ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంకా డాక్టర్ రాలేదు. వచ్చాక ఏమంటారో అని చెప్పి వెయిట్ చేయాలి. ఈరోజు శేఖర్ వెళ్ళి రిపోర్ట్స్ అయితే తీసుకొచ్చేస్తారనమాట. చూడాలి ఏమవుతుందో. మేబీ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఏమో కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా. చూడాలి ఏమవుతుందో. ఎవరు పుడతారో అనేది ఒక ఎక్సైట్మెంట్ అని చెప్పి చాలా నార్మల్ అవుతుందా సి సెక్షన్ ఇవన్నీ కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. ఎక్సైట్మెంట్ భయం అన్నీ కలిసి ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. సో మేబీ నాకు తెలిసి నెక్స్ట్ వీడియోస్ శేఖర్కి క్యాప్చర్ చేస్తారేమో. డాక్టర్ విషయం కూడా నేను తర్వాత మీకు డాక్టర్తో కూడా నేను వీడియోలో చూపిస్తాను అనమాట. సో స్టేట్ ఉంటే గౌతమి శేఖర్ అఫీషియల్ అండ్ అందరూ కోరుకోండి మంచిగా నార్మల్ డెలివరీ అయిపోయి మంచి బేబీ పుట్టాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పేసి. అంతే. బాయ్. ఏమీ అవదు బుజ్జి అని చెప్పి నేనే చాలా భయపడిపోయానండి. నరకం చేస్తుంది గౌతమి అయితే మాత్రం. అసలు ఎలా తట్టుకుంటారో ఆడవాళ్ళు నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంత చూస్తుంటే వర్షం, ఫుల్ వర్షం. ఆ రోజు తినలా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం ఫుల్ రైన్. నేను ఉన్నాను బుజ్జి అని చెప్పి హ్యాండ్ పట్టుకొని తనకి ధైర్యం ఇచ్చుకొని వచ్చాను. కానీ తనకి పెయిన్స్ రావడం లేదు. పెయిన్స్ రావడానికి ఆ డాక్టర్ గారు ఎంత ట్రై చేశారో. ఆ మేడం మాత్రం 3 days ఓపిక పట్టారు. పెయిన్స్ వస్తాయి, ఫ్రీ డెలివరీ అయిపోద్ది, అంతా బాగానే ఉంది కానీ పెయిన్స్ రావట్లేదు అని చెప్పి ఆమె వెయిట్ చేశారు. బట్ ఇంకా ఎంత చూసినా సరే పెయిన్స్ రావడం లేదు. సో ఇంకా సిజరన్కి వెళ్ళిపోయాము. సిజరన్ అయింది. నేను చూస్తాను అందులో నుంచి. ఎంత నరకం అనిపించిందంటే గౌతమి నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎంత దారుణం. ఈ రూమ్లో నాకు పంపలేదు. బట్ వెళ్ళాను. అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను. బయట అలా తిరుగుతూనే ఉన్నాను. అలా వెయిట్ చేస్తూ బేబీ సౌండ్ వినిపించింది. బేబీ సౌండ్ వినిపించగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా మమ్మీకి కూడా చూపించాను, మమ్మీ బేబీ సౌండ్ వస్తుంది, డెలివరీ అయిపోయింది మమ్మీ అని చెప్పి. అలా డాక్టర్ గారు నా చేతిలో బేబీని పెట్టగానే ఐమ్ ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే ఇంకా నా ఆనందం తట్టుకోలేకపోయాను. కానీ నా మైండ్ అంతా గౌతమి మీద ఉంది. బట్ బేబీ నా చేతిలో ఉన్నప్పుడు ఆ ఫీలే వేరు. చూడండి నా ఫేస్ ఎలా వెలిగిపోతుందో. కానీ నేను పాపని మన మమ్మీకి ఇచ్చి వెంటనే గౌతమిని చూడడానికి వెళ్ళాను. యాక్చువల్లీ నేను గౌతమికి ఆపరేషన్ చేయడం చూసేసాను. అప్పటి నుంచి నాకు ఏడుపు ఆగడం లేదండి. అలా ఏడుస్తూనే ఉన్నాను. బట్ బేబీ రాగానే అందరూ ఫేసెస్ చూడండి. ఒక గౌతమి అయితే ఇంకా నరకం చూసి వచ్చింది. చాలా ట్రై చేశారు డాక్టర్ గారు కూడా. ఫైనల్గా బేబీ అయితే మా చేతిలో ఉంది. ఏ బేబీ అని గౌతమియే మీకు చెప్తుంది నెక్స్ట్ వ్లాగ్లో. గౌతమిని చూడండి, తన ఫేస్లో చిరునవ్వు చూడండి బేబీని చూస్తూ. ఇది నా ఫీలే వేరబ్బా. ఐమ్ ఫుల్ హ్యాపీ.
మనీ అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. ఫుల్గా అలా బేబీని పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. ఆపరేషన్ అయిపోగానే గౌతమిని రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. ఇంకా అందరం కూడా కిందకి వెళ్ళిపోయాం. గౌతమిని మాత్రం లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు. మీరందరూ మాకు ఏ బేబీయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో గౌతమి చెప్తుంది ఏ బేబీయో అని. గౌతమి అండ్ బేబీ చూడండి ఎంత బాగున్నారు. ఓకేనా, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. బాయ్.